హలో, యూరోప్ ట్రిప్ అయిపోయిందండి. 15 డేస్ ఇట్లా ఎగిరిపోయిందనమాట. వెళ్ళామా వచ్చామా మటుకే గుర్తుంది. అక్కడ డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయో. సో అక్కడ కొన్నవన్నీ నేను అక్కడ చూపిద్దాము అంటే అస్సలు టైం సరిపోలేదు. అందుకే వచ్చి బ్రీఫ్ కేస్ అలాగే ఉంచానమాట. మీ ముందే ఓపెన్ చేసి అసలు ఏమేమి తీసుకున్నాం అన్నది చూపిస్తాను. అక్కడ చాలా ఉన్నాయి కొనడానికి, కాకపోతే మాకు అక్కడ ప్లేస్ లేదు అని చెప్పేసి కొన్నాము. ఇంకా కొన్ని బ్యాగ్స్ కొన్నాము, అవి మాధవి గారి దగ్గర ఉండిపోయాయి అనమాట. అవి తెచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇవైతే మీరు షార్ట్లో చూసారు కదా చాక్లెట్స్. కొంచెం ఇట్లా సెటిల్ అయ్యి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇదా ఇది కూడా అమ్మయ్య. 15 days 15 nights 16 days ఎట్లా అవుతుందో, అన్ని రోజులు ఎలా ఉంటామో అనుకున్నాం, కానీ ఉన్నాం. ఏ మాట కామాట డాట్ హాలిడేస్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. హోటల్స్ ద బెస్ట్ హోటల్స్ ఇచ్చారు. ఫుడ్, లంచ్, డిన్నర్ ఇండియన్ లంచ్ ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్, అంటే కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, మైదా జ్యూస్లు, షుగర్స్ ఎక్కువ తిన్నాం. వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే 3.5 kgs నేను మంచిగా పెరిగిన. కానీ మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ మాత్రం సూపర్ ఇచ్చారు అసలు. చాలా బాగుంది. అన్నీ కంపల్సరీ ఒక నాన్ వెజ్, 2 వెజ్ కర్రీస్, స్టార్టర్స్, రోటీస్, రైస్ అండ్ డెసర్ట్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. అసలు ఎక్కడ ఫుడ్ కాంప్రమైజే అవ్వలేదు తెలుసా. ఈవెన్ స్విట్జర్లాండ్లో మౌంట్ ఇట్లీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా పైన ఇండియన్ ఫుడ్. ఫస్ట్ థింగ్ ఈ వాచ్. ఇది స్విస్ వాచ్ అండి. స్విట్జర్లాండ్లో వాచెస్ చాలా ఫేమస్ కదా. ఈ వాచ్ చాలా తిన్నుంది కదా. ఫస్ట్ ఈ వాచ్ నేను కొన్న తర్వాత, నేనే ఫస్ట్ కొని బస్ ఎక్కిన తర్వాత చూపించా. అరే ఏంటి వాచ్ పేపర్ వెయిట్ ఉందని చెప్పి సేమ్ వాచ్ బస్లో ఒక 10-15 కొనుక్కున్నాను. సేమ్ వాచ్. దీని కాస్ట్ చెప్తే మటుకి మీరు నన్ను షాక్ అవుతారు. దీని కాస్ట్ వచ్చేసి 15,000 మన ఇండియా కరెన్సీలో. బట్ ఎంత లైట్ ఉంది, చాలా లైట్ ఉంది. ఇందులో నేను చూసిన షాప్లో వైట్ లేదు, కానీ వైట్ కలర్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొక వాచ్ తీసుకున్నాను. ఇది నా దగ్గర వైట్ వాచ్ లేదని వైట్ తీసుకున్నా. దాని కాస్ట్ ఎంత ఉంది చెప్పేది. ఇది 99 euros, అంటే 10,000. ఇది యశు నాకు జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో గిఫ్ట్ ఇచ్చింది. మగ్గ నేను టీ కాఫీ తాగుతాను కదా, అందుకని నాకు తెలియకుండా ప్యాక్ చేసి తర్వాత ఇచ్చిందనమాట. ఇది నైట్ డ్రెస్సెస్ ఉతకడానికి తీసేయాలి. ఇది ఇంకొక వాచ్. నేను మా ఆయనకు కాల్ చేసి నీకు వాచ్ కొనాలా అని అడిగితే నాకు వద్దు, నేను ఓన్లీ యాపిల్ వాచే పెట్టుకుంటా, నాకు అదొద్దు, దుబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అని అన్నాడు. సో అందుకే నేను ఇంకా ఆయనకు వాచ్ తీసుకోవాలి. ఇది ఒక వాచ్. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయింది కదా, సరోస్కి బాగుంది కదా. ఇది చూస్తే ఎట్లుంది, పీకే మూవీలో అతను వేసుకున్న బిల్లలాగా లేదు. అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బాలు ఇలా తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు సరోస్కిలో. నేను అక్కడ ఎందుకు కొనలేదు అంటే చాలా నచ్చాయి, కానీ అది గోల్డ్ కాదు, రోజు వేసుకోలేము, పార్టీ వేరు. గోల్డ్ ఎంత కాస్ట్ పడుతుందో అది కూడా అంతే కాస్ట్ పడుతుంది. ఇప్పుడు ఇది గోల్డ్ కాదు అక్క, ఇది గోల్డ్ కాదు. దీని కాస్ట్ 15,000. ఓకే. ఇది పార్టీ వేర్. ఈ స్టోన్కే కాస్ట్ అంట, ఈ మెటల్కి కానీ మేకింగ్కి కానీ కాదు. ఇది బెర్రీ కోసం కొన్నాను అనమాట. అలారం పెడితే బాగుంటుంది కదా పొద్దున్నే లేసి. బెర్రీ కోటి, శాండీ కోటి, చిన్నది 3 euros, అంటే మన కరెన్సీ ప్రకారం 330 rupees పడుతుంది. అండ్ ఇది యశుకి ఇలా ఉంది, బాగుంది. ఇదిగోండి ఈ వాచ్ యశుకి కొన్నాను అనమాట. యశుకి ఇట్లాంటి వాచ్లే సెట్ అవుతాయి, అండ్ జీ షాక్లోనే దొరుకుతాయి యశుకి. ఇది మేము మిస్ అయిందని చాలా వెతికాం. శాండీది ఇందులో ఉంది. శాండీకి ఒకటి, బెర్రీకి ఒకటి కొన్నాం. ఇది చిట్టి తల్లికి. ఇది చూడండి, గుడ్ల గుబ్బ. కొందరేమో ఇది ఇంట్లో పెట్టుకోవద్దు అని అన్నారు, కొందరేమో ఏం కాదు, లక్ష్మీదేవి వాహనం, ఇంట్లో పెట్టుకోవాలి. మా మమ్మీ వచ్చింది, లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకోవాలి బెటా అని అంటుంది. సో తెచ్చి యాక్చువల్లీ మా మమ్మీకి కూడా ఇది తెద్దాం అనుకున్నాండి, కానీ మళ్ళీ తిడుతుందో పెట్టుకోవద్దో తెలీదు. మాకు అక్కడ టైమింగ్స్ చేంజ్ అని చెప్పి ఇంకొకటే కొన్నాను అనమాట. ఇంట్లో పెట్టుకోవాలంట. సో లక్ష్మీదేవి అనగానే తీసేసుకున్నాం అనమాట. ఇదొకటి. ఇది చూడండి, ఇక్కడ అమ్మవారు అక్కడ పెయింటింగ్, ఫోర్క్, కట్టర్, చపాతీ చేసుకునేది. ఈ బుజ్జి గ్లాస్ చూడండి, క్యూట్ ఉంది కదా, అందుకే చిట్టి తల్లి కోసం తీసుకున్నది. ఇవన్నీ ఉతకాల్సినవి. ఇది చూడండి,
క్యూటెస్ట్ కపుల్. కుకు టవర్లో తీసుకొచ్చాం. ఇది యశు ఫ్యామిలీ, యశు, జేసీ, శాండీ. యశు తెచ్చుకుంది, ఇది ఇంట్లో పెట్టుకుంటామని. యాక్చువల్లీ ఇదే తీసుకుందాం అనుకున్నాం, తర్వాత ఇది చూసి ఇంకా బిల్లింగ్ కౌంటర్లో ఇది పక్కన పెట్టేసి ఇది తీసుకున్నాం అనమాట. ఒక నిమిషం, మా డాడీ వచ్చారనమాట. మా డాడీకి బాటిల్ తీసుకొచ్చా డ్యూటీ ఫ్రీలో, అది ఇచ్చేస్తే మా డాడీ అమ్మ వెళ్ళిపోతారంట. తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం రండి. ఇప్పుడే 12 గంటలకు ఇది బట్టలేనా ఇంకేమైనా ఉన్నాయి? వెయిట్ ఎక్కువ అవుతుందని మస్తు టెన్షన్ పడ్డాం, కానీ ఏం ఎక్కువ అవ్వలేదు. ఫస్ట్ ఇవన్నీ అందరికీ ఇవ్వడం కోసం కిచెన్స్ అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ మేము ఒక రూల్ పెట్టుకున్నాం, ఎవరెవరికి గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అని ఒక లిస్ట్ రాద్దాం అనుకున్నాం. తర్వాత అందరికి ఎందుకు ఇవ్వాలి అంటే, ఎవరైనా ట్రిప్కి వెళ్ళి మనకు తెచ్చిన వాళ్ళకే మనం తేవాలి. సో మనకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకే మనం ప్రయారిటీ ఇవ్వాలి. పిచ్చర్లలాగా అందరికి అన్నీ తీసుకుపోతాం మనం. నో, ఇప్పుడు కొంచెం మనం అని చెప్పేసి ఎవరైతే మెయిన్ మాకు వాళ్ళు ట్రిప్కి వెళ్ళి మాకు గిఫ్ట్లు తెచ్చి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారో వాళ్ళ కోసమే తెచ్చినాం. ఇదిగో ఇది, ఈ బ్యాగ్ ఎట్లుంది ఇది ఒకసారి చూడండి. బాగుంది అక్క, చాలా బాగుంది కదా. ఇది డిస్ప్లేలో ఒక ఆవిడ యూనిక్ షాప్ అని ఉందన్నమాట. ఎక్కడ అంటే బెల్జియంలో. ఇట్లా మధ్యలో లోపల అవన్నీ పెట్టి ఇట్లా పెడతారు కదా. నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను అనుకున్నా ఒక 150-160 యూరోస్ అట్లా చెప్తుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి చదువు. ఇదంతా థ్రెడ్తోనే కుట్టారనమాట. ఆల్ గోల్స్ ఆర్ డార్క్, ఓన్లీ యాక్షన్ ఈజ్ అకంపనైడ్ బై లైట్. అండ్ ఇక్కడ ఈ కొటేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. యశు ఇది చాలా బాగుంది, తీసుకున్నాము మన ఆఫీస్ దానికి వస్తే అంటే నాకు ఇది నచ్చలే, అసలు ఏం బాలే అని ఇట్లా తీసి పక్కన పెట్టేసింది. అట్లా కాదు, దీని మీద ఉన్నవన్నీ ఒకసారి చదువు, నీకు కనెక్ట్ అవుతుంది అని అంటే. ఎందుకు కనెక్ట్ అయింది తెలుసా, ఇక్కడ కెమెరా గుర్తుంది. నేను అదే అనుభూతున్నా ఇప్పుడు. అది చూసి సరే నేను తీసుకుంటా, నాకు నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. కానీ తీరా చూస్తే 45 యూరోస్ చెప్పింది. సో మన కరెన్సీలో 4800 అనమాట. అయితే మేము ఇండియన్స్, మాకేమన్నా కొంచెం తగ్గించండి అంటే ఆమె పేరు ఇండి అంట. ఓ యువర్ ఇండియన్, ఐఎమ్ ఇండియన్. సో అని చెప్పి మాకు 40 యూరోస్కి ఇచ్చింది అనమాట. 5 యూరోస్ డిస్కౌంట్ ఇచ్చింది. బట్ స్టిల్ క్వాలిటీ చాలా బాగుంది. సో మన కరెన్సీలో 4200 పడ్డట్టు. అక్కడ కొనుక్కున్నాం గాగుల్స్, ఆఫర్లో వస్తే. ఇదొకటి బాగుందా. ఇంకొకటి ఓపెన్ చేసి, ఇది మాతో పాటు ట్రిప్కి వచ్చారు లక్ష్మి గారు, వెంకట్ గారు అని చెప్పేసి. వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. బాగుంది, పీసా టవర్ దగ్గర. క్వాలిటీ ఎంత బాగుంది కదా. ఇది ఇంకొక సెట్. ఇది వాజిద్ గారికి ఇస్తే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, ఎప్పుడు గుర్తుగా ఉంటుందని తీసుకొచ్చా. బాగుంది కదా. అండ్ ఇదొక బ్యాగ్. యాక్చువల్లీ నిధికి, అర్చనకి, మా చిన్న చెల్లికి మేము హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చాము. అయితే అవి మాధవ్ గారి దగ్గర ఉన్నాయి, మా దాంట్లో పట్టట్లేదని తెచ్చాము. వాళ్ళకే ఆప్షన్ ఇస్తా, వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఇదేమో మా ఆయన కోసం తీసుకొచ్చా పర్ఫ్యూమ్. అదెన్ని పర్ఫ్యూమ్ కొనుక్కుంది తెలుసా. యశు అయితే ఫుల్ ఎక్కడికి పోయినా అన్నీ ట్రై చేస్తుంది. బస్లో వచ్చి కూర్చుంటే అదే వాసన. ఎట్లుంది, బాగుంది, క్యూట్ ఉంది కదా. అది వానికి బాగుంది. ఇది కూడా బాగుంది చూడరా, క్వాలిటీ చాలా బాగుంది. ఇగో ఇది ఇంకొకటి క్యూట్. ఇవి చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ అందరికి గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాం. చిన్న బ్యాగ్లు ఎన్ని ఉన్నాయి. దీనికి స్లింగ్ కూడా వచ్చింది. అక్కడ ఎక్కువ క్రీమ్స్, లైట్ కలర్స్, అలా లైట్ మొత్తం అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది ప్యూర్ లెదర్ అనమాట. ప్యూర్ లెదర్, స్విట్జర్లాండ్ ట్యాగ్ వచ్చింది. ధ్రువ్కి అండ్ దిలీప్ గారికి సేమ్ తీసుకున్నాం. ఇవి అందరికి కీ చైన్స్ తీసుకొచ్చా. ఇవన్నీ ఇంకా బట్టలే, ఇక్కడ గిఫ్ట్స్ ఏం లేవు, మొత్తం క్లోత్స్ ఉన్నాయి. ఉన్నాయి ఇందులో ఉన్నాయి. మాధవ్ గారు అయితే షాక్ అయ్యారు తెలుసా ఇది చూసి.
స్టేటస్ కూడా పెట్టుకుంది. ఇందులో ఇన్నర్స్ పెట్టుకుంటారా ఎవరన్నా? ఇది జ్యువెలరీ బాక్స్. మేము జ్యువెలరీ బాక్స్ని ఇలా యూస్ చేసాం. ఇవి చాక్లెట్స్, చెర్రీ బెర్రీకి తీసుకొచ్చిన పెన్సిల్ చాక్లెట్స్. ఇది ఓపెన్ చేయి. గోల్డ్ రింగ్. ఇది యశ్ది. మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను. 18 క్యారెట్స్ గోల్డ్ రింగ్స్ అండి ఇవి. చాలా బాగుంది. రోజు పెట్టుకోవచ్చు మంచిగా. వీటికి వాచెస్కి మేము ఎక్కువ స్పెండ్ చేసాం. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇంకా కొన్ని మాధవి గారి దగ్గర ఉన్నాయండి. ఇందులో ఏమైనా ఉన్నాయా ఆయుష్? ఇవి అందులోనే పెట్టేసి. ఇదేమో నిధి. అక్కడ హనీ ప్యాకెట్స్ ఎలా ఇస్తున్నారు తెలుసా? హనీని ఇందులో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇది హనీ ప్యాకెట్స్. అసలే మంచిగా పేపర్ కాదు, పేపర్ కాదు, చాలా బాగున్నాయి ఇవి. హనీ అయితే ప్యూర్ అసలు. అండ్ మనం ఇక్కడ అంటే మైదా మనం 1 రోజు 2 రోజులు చపాతి తింటే మనకి పిచ్చిగా ఉంటుంది కదా స్టమక్. మేము ఎంత మైదా తిన్నాం తెలుసా? రోజంతా మైదా తింటూనే ఉన్నాం, కానీ 1 రోజు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ స్టమక్ అప్సెట్ కానీ అట్లా ఏం అవ్వలేదు. మేము ఫారెన్లో ఉన్నప్పుడేమో మన ఇండియన్ ఫుడ్డే వండుకొని తినేవాళ్ళం. రోజు మైదా ఎందుకు తింటాం కదా. సో కానీ ఇక్కడ రోజు బ్రేక్ఫాస్ట్లో అదే తిన్నాం, ఏం కాలే. ఇవేమో ఆస్ట్రియా కంట్రీలో ఇవి ఫేమస్ చాక్లెట్స్ అంట. ఇవి అక్కడే దొరుకుతాయంట, ఇంకెక్కడ దొరకవంట. ఒక్కొక్కటి 10 euros. ఆ చాక్లెట్స్ అయితే చాలా కాస్ట్లీ. 10,000 మొత్తం 13,000 చాక్లెట్సే. ఇదిగోండి, ఇవేమో విన్నీస్లో తీసుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే యశ్ చాలా తీసుకుంది. నేను అన్నా ఓన్లీ దానికే ఎందుకు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసినా, ట్రిప్కి ఒకటి తీసుకొని మిగతా గిఫ్ట్స్ తీసుకోవచ్చు కదా అని అన్నా. ఇదే యశ్ తీసుకుంది. ఎక్కడ అంటే అవుట్లెట్ మాల్, జర్మనీలో. స్ప్రే. ఇది కూడా అన్ని ఇంపార్టెంట్. ఈ పెర్ఫ్యూమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి యశ్? సేమ్ ఇదే, ఇంకొకటి తీసుకుంది. అండ్ ఇంకొకటి చిన్నది, ఆ గ్రీన్ది కూడా యశుదే పర్ఫ్యూమ్. ఒకసారి జిప్పుది యశు, ఇందులో ఏమన్నా ఉన్నాయి. ఇది ఒకసారి ఫిల్టర్. పీసా టవర్ దగ్గర వర్షం పడింది, గొడుగు కొనుక్కున్నాం. మాధవ్ గారి దగ్గర కొన్ని ఉన్నాయండి, అవి తీసుకొచ్చాక మళ్ళీ చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇవి అనమాట. మామూలుగా ప్యాక్ చేయడమే ఈజీ, అన్ప్యాక్ చేసి ఇవన్నీ సెట్ చేయడమే కొంచెం కష్టం అనమాట. సో ఇది మా షాపింగ్. ఇంకా చేయడానికి అక్కడ చాలా ఉన్నాయి, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక మేము ఎక్కువ షాపింగ్ చేయలే. అండ్ ఇంకా ట్రిప్స్ వెళ్తూనే ఉంటాం కదా, అన్నీ ఒకే దగ్గర కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి అది. మరి చలో, మరి బాయ్. ఇవి కాకుండా చెర్రీ బెర్రీకి స్పెషల్గా చాక్లెట్స్, ఉడీస్, ఇంకా టీషర్ట్స్ అవి తెచ్చాను. అవన్నీ మాధవి గారి దగ్గర ఉన్నాయన్నమాట, అందుకే పిల్లలే చూపించలేదు. మాధవి గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. పిల్లలే అన్నీ అందులో ఉన్నాయి.